హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు జేఎస్ హోమ్లీ హ్యాప్స్. సో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి హెయిర్ గ్రోత్ అండ్ విటమిన్ సి పుష్కలంగా అందే ఆమ్లా అండ్ కరివేపాకు రైస్ అండి. అది ఎలా చేయాలో చూద్దాం రండి. నేనైతే 4 మెంబర్స్కి అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. దానికోసం అయితే 6 ఆమ్లాస్ తీసుకున్నాను, 1 కప్పు కరివేపాకు, అలాగే 3 వచ్చి పచ్చిమిర్చి, అలాగే 6 ఎండుమిర్చి తీసుకోవాలండి. ఫుల్ ఎల్లుల్లిపాయలు ఒక తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లో శుభ్రంగా కడిగిన ఆమ్లాలను కట్ చేసి అయితే వేసుకోవాలండి. దాంట్లోనే పచ్చిమిర్చి ప్లస్ ఆ కరివేపాకు వేసి పేస్ట్ అయితే చేసుకోవాలి. ఈ సీజన్లో అయితే ఆమ్లాలు ఎక్కువ దొరుకుతాయి కదండి. ఇలాంటప్పుడు ఇలాంటి రెసిపీస్ అయితే ఎక్కువగా చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్. నేనైతే వీక్లీ వన్స్ అయినా తింటామండి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని పక్కన అయితే పెట్టుకోవాలండి. ఇంకా వెల్లుల్లిపాయలు అయితే తొక్కలు తీసి సన్నంగా ఇలా కట్ చేసుకోవాలి, లేకపోతే చాపర్లో అయినా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. కట్ చేసిన తర్వాత స్టవ్ మీద అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ ప్లస్ అలాగే 2 స్పూన్స్ వచ్చి గీ అయితే వేసానండి. గీ వేసిన తర్వాత దాంట్లో ఆవాలు జీలకర్ర వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన ఆ వెల్లుల్లిపాయలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. తర్వాత ఇంకా ఎండుమిర్చి పచ్చిమిర్చి వెళ్ళి వేసుకొని అది కూడా వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేయించుకున్న తర్వాత ఇంకా పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ పేస్ట్ అయితే వేసి ఆ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేయించుకుంటూ ఉండాలండి, కలుపుతూ ఉండాలి. ఇంకా పేస్ట్ కొద్ది దగ్గర అయిన తర్వాత దాంట్లో పసుపు ప్లస్ ఒక 1/2 స్పూన్ వచ్చి కారం అయితే వేసుకొని దాని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. వేయించుకున్న తర్వాత వేడి రైస్ అయితే నేను అప్పటికప్పుడే వండాను ఫ్రెండ్స్. అలా 2-3 కప్స్ అయితే వేసుకోవాలండి. మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ అయితే వేసుకొని ఆ పేస్ట్ అంతా రైస్కి బాగా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇంకా చివర్లో కొత్తిమీర చల్లి హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతేనండి. వేడిగా తింటే మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా లంచ్ బాక్స్లో పెట్టిన పిల్లలైనా తిరిగి తీసుకొని రాకుండా లంచ్ బాక్స్ అయితే ఖాళీ చేసుకొని అయితే వస్తారండి. నేనైతే దీంట్లో చూడడానికి ఫిష్ ఫ్రై అయితే చేశాను ఫ్రెండ్స్. రైస్ అయితే చూడడానికి ఎంత బాగా కనపడుతుందో తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంటుందండి. ఆమ్లా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా అయితే తింటారు. ఇలా చేసి పెట్టండి, వాళ్ళైతే మళ్ళీ కావాలంటారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీదైనా జేఎస్ హోమ్లీ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.